నమో భారతాన్ని నమో భారతాన్ని ఎందుకు ఏడుకుంటున్నాడు? భారతమాత ఎవరు ఆయన? భరతమాత అంటే ఈ భూమాత. భూమాత కూడా అందరినీ కన్నటువంటి యొక్క తల్లి కంటే ఆ భూదేవి. ఆ భూదేవి ఆ భరతమాత. ఆ భరతమాత మన అందరినీ కాకుండా ఎంతో మంది కవిగాయ పండితోత్తములను కూడా కన్నటువంటిది ఈ యొక్క భరతమాత. ఈ భూమి పైన ఈ భరతగా పాద గర్భంలోనే ఎన్నో పుణ్యనదులు కూడా ఉన్నాయి. ఈ భూమి పైన ఇంకా ఎంతో మంది పుణ్యాత్ములు కూడా జన్మించారు. మనముందుగా ఆ తల్లిని వేడుకుంటున్నాం. అంటే ఈ వేద భూమి, స్వతంత్ర భూమి, రాగభూమి, పుణ్యభూమి, రోగభూమి, పుట్టుడుకురా పుణ్యభూమి చెప్పాలా? రోగములు లేకుండా ఔషధం తయారయ్యే పుణ్యభూమిది మన భారత. కాబట్టి మహాభక్తులారా, అమినాపురం గ్రామ భక్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మన ఈ అమినాపురంలో వైశాఖ శుద్ధ దశమి వీరబ్రహ్మ గారి ఆరాధన రేపు ఒక గట్టిగా చెప్పబడుతుంది. వీరబ్రహ్మ స్వామి వారు 1608 కీలకరామ సంవత్సరము శుక్రవారము తలకోన తీరమందు జన్మించారు వీరబ్రహ్మ స్వాముల వారు. మళ్ళీ జీవ సమాధిలోకి వెళ్ళారు. నారాయణ చనిపోల మహనీయుడు ఎప్పుడయ్యారు సమాధి? 1693 శ్రీముఖరామ సంవత్సరము కార్తీక అనగా వైశాఖ శుద్ధ దశమి నాడు బ్రహ్మంగా సమాధి అయ్యాడు. రేపటికి 332 సంవత్సరాలు అయ్యే సమాధి. రేపు 332 ఆరాధన మన విశ్వ బ్రాహ్మణ సంఘం వారు ప్రతి ఏటా చేసే విధంగా ఈ స్వామివారి ఉత్సవ విగ్రహం ఉండగా ఈసారి కూడా చేయడానికి 5 సంవత్సరాలు అయింది. భయంకరమైన వైరస్ కరోనా కూడా బాగా దూరాము. ఉన్న వాళ్ళమైన కథ వినాలని మాకు ముందే కథను వదిలించుకొని మమ్మల్ని రక్షించారు. మాకు తగిన కట్టానాగా ఒక 25,016 రూపాయలు ఛార్జీలు మాకు ఇస్తూ మాకు భోజన సదుపాయాలు టీలని టిఫిన్లని ఒకే అన్ని కూడా వారే భరిస్తూ ఈ పీఠాలు పెట్టి ఈ ఖర్చులను కూడా భరిస్తూ ఇద్దరు దాతలు కూడా అన్నదాన కార్యక్రమాన్ని ముందుకొస్తే మరి ఎవరెవరు ఈ బుర్రకథలు సంపాదించారో వాళ్ళు ఇష్ట కూడా తయారు చేసి పెట్టారు. మధ్యలో వారి పేర్లు కూడా చదివి వినిపిస్తాం. ఎందుకంటే పెట్టిన వారు పెట్టకపోయారు, పెట్టిన వారైనా స్వామి వారి ఎవరు వినిపించారు. ఆశీర్వచనం కాబట్టి పుస్తమట్టల కంటే మీ గ్రామం నుండి దాదాపు 34 మంది పుస్తమట్టలు కూడా ఆ లిస్టు కూడా పక్కా పెట్టేస్తాము. కానీ మరి ఆ మధ్యలో తెలియదు అవసరం లేదు. కానీ కాబట్టి మునుముందుగా మాకు జన్మించిన మా తల్లి నమస్కరిస్తూ మాకు విద్యల ద్వారా వచ్చిన మా గురుదేవుల భీమయ్యాల పాలవరకు స్వాతంత్ర నమస్కారం తెలియజేస్తూ అందరు పెట్టిన మీ అందరికీ మంగళాలు పడుకుంటున్న మీ అందరికీ కర్ణాడించిన మీ అందరికీ ఈ కథ కూడా సంపాదించిన దాతలకు నిన్న ఏర్పాటు చేసిన అన్నదాతలకు విశ్వబ్రాహ్మణ సంఘం వారికి అందరూ కూడా సవినీయంగా పేరు పేరున మా కళాబంధులు అందజేస్తూ ఇవాళ 4వ రాత్రి కథలోకి వెళ్ళిపోతున్నాం. ఇవాళ రీల్ పడతాం, ఇక 4వ సీరియల్ పడతారు. 4వ సీరియల్ అయిపోతే 5వ సీరియల్ మీరు చెప్పాలని మీరు వినాలన్నా మళ్ళీ ఎన్నాళ్ళకు అందరూ చల్లగా ఉంటాయి కదా. చాలా గట్టిగా చెప్పాలి కొట్టిన మహాభక్తులు అందరూ కూడా. అయ్యా నా 3వ రాత్రి